పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణలు చేసుకుంటూ ఒక బిల్లు పెట్టి, అందులో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ఒక లైన్ యాడ్ చేశారు. దీని మీద అసలు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మధ్యలో లోకేష్ గారు హడావిడిగా ఢిల్లీకి వెళ్ళి ప్రధానిని కలిసి, శాలువాలు కప్పి, మినిస్టర్లను కలిసి థ్యాంక్స్ టు ఇండియా అని ఇంకా ఆంధ్రప్రదేశ్లో సంబరాలు చేయాలని ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకో నాకు తెలియదు. ఎక్కడ సంబరాలేం కనపరాలే. ఆంధ్రప్రదేశ్లో సంబరాలు చేయాలని చెప్పి, దీపాలు వెలిగించాలని చెప్పి, సో బ్రహ్మాండమైనటువంటి పిలుపులు ఇచ్చుకుంటూ వీళ్ళు హడావిడి చేస్తూ ఉన్నారు. సరే, రాష్ట్రం అన్న తర్వాత ఏదో దగ్గర రాజధాని ఉండాలి. రాజధాని ఉండడానికి ఎవరు అభ్యంతరం ఏమి లేదు. అమరావతి లేకపోతే అనకాపల్లి ఏదో ఒకటి కానివ్వండి. కానీ దాని చుట్టూ వీళ్ళు చేసే హంగామా, వేలు లక్షల కోట్లు, భారం, సాధ్యం కాని పనులు, సాధ్యం కాని విధంగా అసలు దాని చుట్టే అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నది చాలామంది. సరే, ఎంత బాగానే ఉంది. అమరావతి పేరు మీద సంబరాలు అన్నారు, సరే చేసుకొనియండి. నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అన్నప్పుడు అటు దాంట్లో పాల్గొని ప్రసంగించినటువంటి తెలంగాణ ఎంపీ రేణుకా చౌదరి గారు చూడండి. సరే, ఆమె పెట్టర అమరావతి, పిలవరక అమరావతి, ఆ వ్యాఖ్యల కదా పక్కన పెట్టండి. ఏదో హైప్ కోసం మాట్లాడుకున్నట్టున్నారు. అది పక్కన పెడితే ఆమె ఏమన్నారు? ఆంధ్రప్రదేశ్లో కలిపిన 7 మండలాలు తిరిగి తెలంగాణలో కలపాలి, ఖమ్మం జిల్లాలో ఇటువే అని చెప్పి డిమాండ్ చేశారు. తెలంగాణకు జరగాల్సిన న్యాయం గురించి మాట్లాడారు. మిగిలిన ఇప్పుడు కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు. మరి ఆంధ్రప్రదేశ్కి ఏమైంది? ఆంధ్రప్రదేశ్ పాలకపక్షానికి ఏమైంది? ఆంధ్రప్రదేశ్ ఎంపీలకు ఏమైంది? ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అన్నప్పుడు ఎందుకు ఆంధ్రప్రదేశ్కి 5 ఏళ్ళ హోదా అని చెప్పి, ప్రత్యేక హోదా అని చెప్పి ఎందుకు అడగలేదు? సంబరాలు అమరావతి చుట్టినా ఉత్తరాంధ్రకి, రాయలసీమకి ఎందుకు వద్దు? బుందేలఖండ్ తరహాలో వెనకబడిన జిల్లాలకు ప్యాకేజ్ ఇస్తామన్నది ఎందుకు అడగరు? ఆ కడపకి స్టీల్ ప్లాంట్ అన్నారు కదా, దాన్ని ఎందుకు అడగరు? ఉత్తరాంధ్రకి ఎన్నో చెప్పారు కదా, గిరిజన విశ్వవిద్యాలయం అని, మరొకటని చాలా చెప్పారు కదా. మరి అవి ఎందుకు అడగరు? ప్యాకేజీ ఎందుకు అడగరు? వెనుకబడ్డ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఎందుకు అడగరు అని, ప్రత్యేక హోదా ఎందుకు అడగరు అని చాలా పెండింగ్లు మళ్ళీ గుర్తు చేయాలి కదా వీళ్ళు. అదే ప్రధాని గారు తిరుపతి వచ్చి 14 ఎన్నికలకు ముందు శ్రీవారి పాదాల చెంతే ఆడినారు కదా, 5 ఏళ్ళ ప్రత్యేక హోదా గురించి మాటిచ్చారు కదా. ఇప్పుడు అమరావతి గురించి కేంద్ర హోంశాఖ మంత్రితో మాట్లాడాను అని చెప్పిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు అదే రాజ్యసభలో ఇప్పుడు అన్నారు కదా, 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇవ్వండి, ఇండి అని చెప్పి సార్గానే ఇప్పుడు ఇవ్వండి చాలా హల్చల్ చేశారుగా. మరి తన మాట తాను ఎందుకు గుర్తు చేయలేదు అమిత్ షా గారితో ఫోన్ కాల్లో? ఒక అమరావతి పేరు చేసినందుకే సంబరాల? అమరావతికి మీరు ఏమైనా ప్రత్యేకంగా కేంద్రం నుంచి గ్రాంట్లు తెచ్చారా? పునర్విభజన చట్టం అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయాన్ని ఎందుకు లేవనెత్తారు? ఎందుకు అవన్నీ మాట్లాడారు? ఏమైనా అర్థం ఉందా? ఓ అమ్మ, భలే ఉన్నారా స్వామి నాయకులు అనబడేవాళ్ళు.